నెక్స్ట్ ఇటీవల ఏర్పాటు చేసినటువంటి హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దాన్ని సౌత్ కోస్ట్ రైల్వేస్ అని అంటాం. దాని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 1 by 1 డిస్కస్ చేస్తాను. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఆ యొక్క రైల్వే జోన్ పేరు ఏమిటి, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఏముంది అనేది గుర్తుపెట్టుకోండి. సో దీనిపైనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. లైక్ నార్త్ సైడ్ చూస్తే నార్థర్న్ రైల్వేస్ ఉంది, హెడ్ క్వార్టర్ ఢిల్లీ. నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్, నార్త్ ఫ్రంటియర్ రైల్వే గౌహతి, ఈస్టర్న్ రైల్వేస్ కోల్కతా, సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతా అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ తెలంగాణకు చెందింది. సో ఇది సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఇది 1966లో ఏర్పాటు చేశారు. సో దీని కింద జోన్స్ మనకి ఇప్పుడు ఏమున్నాయి, 3 జోన్లు ఉన్నాయి. సికింద్రాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది, యాజ్ వెల్ యాజ్ నాందేడ్ ఉంది. సో ఈ జోన్స్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయండి, తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి సౌత్ సెంట్రల్ రైల్వేలకు వచ్చినాయి. నెక్స్ట్ సదరన్ రైల్వే చెన్నై, సెంట్రల్ రైల్వే ముంబై, వెస్టర్న్ రైల్వే ముంబై, సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్బాలి, నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్, వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్, నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయాగరాజ్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్, ఈస్ట్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్ భువనేశ్వర్ అండ్ ఇది ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్, నెక్స్ట్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్, కొంకన్ రైల్వే నావీ ముంబై, సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం. ఇది కొత్తది అనమాట, ఇప్పుడు రీసెంట్గా ఏర్పాటు చేసింది. సో సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఉంది. సో దీనిలో జోన్స్ మనం చూసుకుంటే లైక్ డివిజన్స్ చూస్తే గుంటూరు డివిజన్, విశాఖపట్నం డివిజన్ అండ్ విజయవాడ డివిజన్. సో టోటల్గా 4 డివిజన్లు వచ్చి సౌత్ కోస్ట్ రైల్వేలకు వచ్చినాయి. సో సౌత్ సెంట్రల్ రైల్వేకి ఏ డివిజన్లు వచ్చినాయి, నాందేడ్ డివిజన్ వచ్చింది, సికింద్రాబాద్ డివిజన్ వచ్చింది అండ్ హైదరాబాద్ డివిజన్ వచ్చింది. ఇక దాంతోపాటు మెట్రో రైల్ కోల్కతా. సో ఇది హెడ్ క్వార్టర్ కోల్కతాలోనే ఉంది.